ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చేస్తామని ధర్మకర్త ఉప్పుల విజయ్ దేవ్ శర్మ తెలిపారు. ఎంతో ప్రసిద్ధిగాంచిన ఈ దేవాలయంకు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వాస్తు స్వామిని కొలుస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారని తెలిపారు. భక్తులు పెరుగుతున్నారు కావున సౌకర్యాలు కూడా పెరగాలని ప్రభుత్వాన్ని కోరారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం తెలంగాణ తిరుపతి యొక్క స్వయంభూ స్వామివారు నిర్గుణాకారం నిర్వికారం స్వామివారు స్వయంగా వెలిసినటువంటి యొక్క పుణ్యక్షేత్రం. కొన్ని వందల సంవత్సరాల పూర్వంగా స్వామివారు శిలారూపంగా వెలిసినటువంటి యొక్క ఈ దేవాలయం వంశపారంపర్యంగా ధర్మకర్తత్వం ఇస్తున్నటువంటి యొక్క కుటుంబీకులు ఈ యొక్క స్వామివారి దేవాలయం అనేకమైనటువంటి యొక్క ప్రజలు వస్తూ ఉంటారు. శనివారం విశేషంగా వస్తారు. శనివారం వెంకటేశ్వర స్వామి కనుక ఈ యొక్క దేవాలయంలో ఏదో అరకొర వసతులు ఉన్నాయి. పూర్తిగా ప్రభుత్వం వారు గమనించి తగినటువంటి యొక్క ఏర్పాటు చేస్తే వచ్చినటువంటి భక్తులకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి కోరుతున్నాం. ఈ యొక్క ఆదాయాలు వచ్చేటువంటిది అక్కడికక్కడికే ఘనాఘనం అవుతుంది. వచ్చినటువంటి భక్తులకి సరైనటువంటి సౌకర్యం లేదు. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ప్రజలు అనేక రకాలుగా పెరిగారు భక్తులు, కానీ వారికి కావాల్సినటువంటి యొక్క వసతులు మాత్రం ఏదో అరకొర వసతులుగా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం కొంత దృష్టి పెట్టి ఈ యొక్క దేవాలయం డెవలప్ చేయడం కోసం తెలంగాణ తిరుపతిగా పేరుగాంచినటువంటి యొక్క చాలా విశేషమైనటువంటి దేవాలయం, చాలా విశేషమైనటువంటి దేవాలయం. ఒకసారి అందరూ కూడా స్వామివారి దర్శనం చేసి తరిస్తే బాగుంటుంది. తగినటువంటి యొక్క ఏర్పాటు చేస్తే ప్రభుత్వం వారు కల్పించుకొని బాగుంటుంది. పూర్వకాలంలో ఉన్నటువంటి యొక్క వనరులన్నీ కూడా కాలక్రమేణా చాలా నశించిపోయినాయి. కాబట్టి ప్రభుత్వం వారు దీని మీద దృష్టి పెట్టవలసిందిగా కోరుతున్నాం.